నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాయండి సార్. బాగా ప్రచారం తిరిగి చాలా టైర్డ్గా కనబడుతున్నారు సార్. అంటే ఎన్నికల ప్రచారం అనేటువంటిది సహజమైనటువంటిది. అందులో ఈ వేసవి సమయంలో ఎన్నికల ప్రచారం అనేటువంటిది మేము అవుట్డోర్ ప్రచారం ఎక్కువ చేస్తాం. అవుట్డోర్ ప్రచారంలో దాదాపు 6 మండలాలు, ఒక మున్సిపాలిటీ పర్యటన ఉంటుంది. మంచి ఎండ సమయంలో కూడా తిరగాలి కాబట్టి ఆ టైర్డ్నెస్ ఉంటుంది. కానీ ఆ ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఫీల్ ఏమీ ఉండదు. ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ ఉంటుంది సార్. ఆత్మకూరు అనేది మీ కంచుకోట, తరతరాలు అది ఆనం నారాయణ గారికి రాసి పెట్టున్నారు. అలాంటిది అది విడిచిపెట్టి మీరు ఫస్ట్ టైం అంటే రేవూరి అంతమంది కాన్ఫరెన్స్ ఇలా కలిసిపోయింది, వెంకటగిరి రావడం ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది? ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు? ఈ వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో గతంలో నేను రాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటివి 3 మండలాలు కలిసి ఉన్నాయి. మిగిలిన 3 మండలాలు కొత్తవి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు కలిగి ఉన్నాను. అలాగే ఇవాళ వెంకటగిరి సంస్థానాధీశులు యాచేంద్ర రాంప్రసాద్ యాచేంద్ర గారు, కుమార్ రాజా గారు, సాయి కృష్ణ యాచేంద్ర గారు, వీళ్ళందరూ కూడా ఇవాళ మాకు మద్దతు ఇస్తూ మా కోసం ఎన్నికల్లో వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ చైర్పర్సన్, మా పార్టీ నాయకులు అనేక మంది చాలా ఉత్సాహంగా పట్టుదలతో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికలో మాకు అన్ని విధాలా కూడా ఉపయోగపడతాయి. సార్ చూసుకుంటే ఆనం ఒక బ్రాండ్ సార్. ఎక్కడ వివాదాలకు ఉండదు, ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజల సమస్యలు తెలుసుకుంటుంది, ఎప్పుడు నిత్యం ప్రజల మధ్య ఉంటుంది. ఎందుకు సార్ కాంట్రవర్సీ దూరంగా ఉన్నా కూడా? ఇంకోటి మీడియాకు కూడా మీరు చాలా దూరంగా ఉంటారు, ఆఫ్ ద రికార్డ్ ఉంటుంది. ఎందుకు సార్? మీడియాకు దూరంగా ఉండడం ఇవన్నీ మీరు అన్నట్లు కాంట్రవర్సీ తగ్గించుకోవడానికి. ఇవాళ రేపు ఉన్న మీడియా ఎలా ఉందంటే మేము ఒకటి చెప్తే వాళ్ళు 2గా ప్రచారంలోకి తెస్తున్నారు. అందుకని వాస్తవానికి దగ్గరగా లేనప్పుడు ఇటువంటి ఇబ్బంది జరుగుతుంది. మేమైతే ఇవాళ మీడియాతో బాగున్నాం, ప్రజలతో బాగున్నాం, అందరి మధ్య మంచి సమన్వయంతో ముందుకు పోవాలనేదే నా యొక్క ఆలోచన. సార్ ఆనం అనగానే సోదరులు గుర్తుకొస్తారు. ఆనం సోదరులు నెల్లూరు రాజకీయాల్లో ఒక చక్రం తిప్పిన వ్యక్తులు సార్ మీరు. ఆనం అంటే నెల్లూరు అంటే ఆనం. ఆ స్థాయి పేరు వచ్చిన వాళ్ళలో మీ బ్రదర్ ఈ మధ్య పోగొట్టుకున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ సింగిల్గా ఉండడం మీరు? ఈ ఎన్నికల్లో మాత్రం నాకు బహుశా చెప్పాలి అని అంటే అది హ్యాండిక్యాపే. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు తోడుగా నీడగా ఉన్నటువంటి వ్యక్తి మా అన్న వివేకానంద రెడ్డి. ఇవాళ ఆయన కాలం చేయడం నిజంగా కూడా నాకు అసలు అండలేనటువంటి అనాథగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పాలి. సార్ 2019, 2014, 2019 ఈ గ్యాప్, ఈ ఎలక్షన్స్ గ్యాప్లో వ్యత్యాసం మీకు ఏం కనబడుతుంది సార్? 2014 ఎన్నికలంతా సెంటిమెంట్ మీద జరిగిన ఎన్నిక అది. ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం, ఆ విభజన ప్రక్రియ మీద ప్రజల మనస్తాపానికి గురి కావడం, అందువల్ల ఆ ఎన్నిక పెద్దగా మేము కూడా పార్టిసిపేషన్ తక్కువ. ఎన్నికల్లో పోటీ చేశాం కానీ రాజకీయాల్లో ఉండాలి కాబట్టి, కానీ ఆ ఎన్నికల్లో మా పార్టిసిపేషన్ తక్కువ. అవాళ జరిగిందంతా కూడా స్టేట్ డివిజన్ మీద జరిగిన సెంటిమెంట్ ఎలక్షన్ అది. ఇవాళ అలా కాదు. 5 సంవత్సరాల ఒక ప్రభుత్వం యొక్క పనితీరుకి మరొక నాయకుడి మీద ఉన్నటువంటి విశ్వాసానికి మధ్య జరిగే ఎన్నిక ఇది. ఈ ఎన్నికలో తప్పకుండా విశ్వాసం గెలుస్తుంది. విశ్వాసంగా, నిజాయితీగా, నిబద్ధతగా ఉన్నటువంటి నాయకత్వానికి ప్రజలు పట్టం కడతారు. అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాను. సార్ మీరు టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యి, టీడీపీలో అతి తక్కువ కాలంలో ఉండి మళ్ళీ మీరు వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకు సార్? రాజశేఖర రెడ్డి గారు కొడుకుని ఎందుకు ఆ పార్టీలో జాయిన్ అవ్వడం తెలిసింది? మేము సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నవాళ్ళం. రాజకీయాల్లో ఏదైనా ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ ద్వారా 10 మందికి మేలు చేయాలనే ఆలోచన చేసేవాళ్ళమే తప్ప
స్వార్థపూరిత రాజకీయాలు మాకు లేవు. అందుకని ఇంతకాలం మేము రాజకీయాల్లో మనుగడ సాగిస్తూ ఉన్నాం. అయితే మధ్యలో ప్రభుత్వంలో ఉండి కొంత మేలు చేయొచ్చని ఒక ప్రయత్నం చేశాం. కానీ అక్కడ ఆ విలువలు లేవు, ఆ ఆలోచనకి మాకు మంచి మార్గం కూడా దొరకలేదు. కాబట్టి అక్కడి నుంచి బయటకు వచ్చే సమయంలో రాజకీయంగా మాకు అండదండలనిచ్చి మమ్మల్ని ఆదరించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ కుటుంబంతోనే మనం ఉందాం. ఇక దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం పూర్తయింది నాకు. ఇక అతి కొద్ది కాలం ఉండే ఈ రాజకీయాల్లో నమ్మిన నాయకుడితోనే ఉండడం బాగుంటుందని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. సార్, మీరు దగ్గర నుండి అత్యంత సన్నిహితుడు మీరు రాజశేఖర రెడ్డి గారు. సార్, మీకు అతని పరిపాలన చూశారు, మీరు ఇప్పుడు ఇతనితో ట్రావెల్ చేస్తున్నారు. ఎలా వీళ్ళ మధ్య వ్యత్యాసం ఏం కనపడుతుంది రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి? రాజశేఖర రెడ్డి గారికి ఆయనతో రాజకీయం అనేటువంటిది ఒక పెద్దరికంతో కూడుకున్నది. ఆయన ఒక ఆలోచన పరమైన విధానంలో ఒక డైరెక్షన్ ఇస్తే అది 100కి 100 కరెక్ట్ అని చెప్పి మేము విశ్వసించేవాళ్ళం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నాయకుడు. సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో ఆయనకి అనేక అనుభవాలు, తండ్రిని మించినటువంటి అనుభవాన్ని పొందగలిగాడనేటువంటి నమ్మకం నాకుంది. కాబట్టి ఒక మేలైనటువంటి పరిపాలనని ఈ రాష్ట్ర ప్రజలకి అందించగలడనేటువంటి నమ్మకం ఉంది. ఆ విధంగానే ఆయన పోకడలు, ఆలోచనలు, ఆయన పెట్టినటువంటి నవరత్నాల కార్యక్రమం చాలా పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేగా ఉంది. కాబట్టి మరి ఆయన ఇంకా రాణిస్తాడనే నేను అనుకుంటున్నాను. సార్, మాకు చాలామంది మన జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి బాగుండదు, సీనియర్స్ రెస్పెక్ట్ ఇయ్యరు, ఒంటెత్తు పోకడాన్ని ఇలా చాలామంది విమర్శిస్తారు. సో దానిపై మీ స్పందన సార్? అది బయట వాళ్ళ ప్రచారమే తప్ప, ప్రత్యర్థుల ప్రచారం తప్ప వాస్తవం కాదు. మీతో ఎలా ఉంటుంది? చాలా సన్నిహితంగా ఉంటాడు. మేము వయసులో పెద్దవాళ్ళం కాబట్టి అత్యంత గౌరవప్రదంగా మమ్మల్ని అన్న అని సంబోధిస్తారు. ఏ విషయమైనా సరే ముక్కుసూటిగా అన్న ఇట్లా పోదాం, ఇట్లా చేద్దామని చెప్పేటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి లోటుపాట్లు నేను ఆయనలో ఎక్కడ చూడలేదు. మీ సలహాలు తీసుకుంటారా సార్? తప్పనిసరి అవసరమైన సలహాలు ఇస్తే తీసుకుంటారు. ఇప్పుడు మేము ఎన్నికల ప్రచారంలో ఉండి అవసరమైన మేరకు మేము ఏదైనా సూచనలు ఇస్తే ఆ సూచనల్ని ఆయన అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేము వెంకటగిరిలో లాస్ట్ 2 days నుంచి మేము పబ్లిక్లో వెళ్తున్నాం సార్. పబ్లిక్ వాయిస్ తీసుకున్నప్పుడు జనాలు చాలామంది ఏ విధంగా అంటే, మాకు నారాయణ రెడ్డి గారు మాకు కొత్త కాదు, మేము ఆయన ఎప్పుడు వస్తే ఆయన గెలిపించుకుంటాము, మేము మినిస్ట్రీ కూడా చేసుకుంటామని జనాలు ఆ విధంగా స్పందిస్తారు. ఎందుకు సార్ అంత రెస్పాన్స్ మీకు రావడం? అంటే ఈ 30 ఏళ్ల రాజకీయ జీవితంలో పక్కనే ఉన్నటువంటి రాపూర్ నియోజకవర్గంలో నేను సుదీర్ఘకాలం పనిచేశాను. గడిచిన 10 సంవత్సరాలుగా ఆత్మకూరు నియోజకవర్గంలో పనిచేశాను. మొదట 83 నుంచి 85 వరకు నెల్లూరు నియోజకవర్గంలో పనిచేశాను. ఎక్కడ పనిచేసినా, ఎక్కడ ప్రతినిధిగా ఉన్నా ఆయా ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే నేను నా యొక్క సమయాన్ని వెచ్చించాను. స్వార్థం కోసం ఏనాడు ఆలోచన చేయాలి. అందుకని ఇవాళ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా నేను ధైర్యంగా చెప్పగలను, ప్రతి నియోజకవర్గంలో నా కాంట్రిబ్యూషన్ ఉంది. నేను పోటీ చేయని నియోజకవర్గాల్లో కూడా నా కాంట్రిబ్యూషన్ ఉంది. ప్రభుత్వంలో ఉండడం వల్ల కానీ, మంత్రిగా పనిచేయడం వల్ల కానీ, అలాగే ప్రజాప్రతినిధిగా ప్రతిపక్షంలో ఉండి కూడా సమస్యల్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో నా వంతు ప్రయత్నం చేశాను. సార్, ఇది చాలామందికి అడిగే క్వశ్చన్ ఇది, ఈవెన్ మేము కూడా అడుగుతున్నాం. మీరు 5 సార్లు గెలిచినారు సార్ ఎమ్మెల్యేగా, 3 సార్లు మినిస్టర్గా చేసినారు, ఇది 9వసారి సార్ మీ నామినేషన్ వేయడం. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది సార్ ఈ రాజకీయంలో? మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత ఈ సక్సెస్ని చూసుకొని ఏమనిపిస్తుంది సార్ మీకు ఎండ్ ఆఫ్ ద డే మూమెంట్? నాకు ప్రత్యేకంగా అనిపించేది ఏమి ఉండదండి. ఎందుకంటే నేను 8 దశాబ్దాల రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. అనేక మంది మా కుటుంబంలో పెద్దలు రాజకీయం చేశారు, పదవుల్లోకి వచ్చారు, అధికారంలో ఉండి పేదలకు సేవ చేశారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కాలం చేయడం జరిగింది. అది ఆ పరంపరలోనే నేను కూడా వచ్చాను. 35 సంవత్సరాలు ఇవాళ రాజకీయాల్లో ఉన్నాం, పదవులు చేశాము, ఓడిపోయాము. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రచారంలో ఉన్న, ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.
అవకాశం ఇస్తే ప్రజలు 5 సంవత్సరాల కాలం గడిచిన నేనున్న నియోజకవర్గాల్లో ఏ విధంగా అభివృద్ధి చేశామో అటువంటి ప్రణాళికతో ఒక మంచి ప్రణాళికతో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాననేటువంటి నమ్మకం నాకుంది. అది చేయడానికే ఇవాళ నేనున్నాను తప్ప మరొక ఆలోచన నాకైతే లేదు. సార్, చివరిగా ఆనం నారాయణ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? వెంకటగిరి ప్రజలు విశ్వసిస్తారని నమ్మకం నాకుంది. వాళ్ళు నన్ను ఆదరిస్తారని నమ్మకం ఉంది. నెల్లూరు జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న కుటుంబం మాదొక్కటే. ఆ కుటుంబం నుంచి ఒక మంచి ప్రణాళిక ఆలోచనతో వచ్చిన నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఆదరిస్తారని, ఈ ప్రాంతం అభివృద్ధి చేసే దాంట్లో నాకు భాగస్వామ్యం ఇస్తారనేటువంటి నమ్మకం నాకుంది. అండ్ చివరిగా వెంకటగిరి ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? ఇవాళ వెంకటగిరి నియోజకవర్గం ఎంతో వెనకబడినటువంటి ప్రాంతం. విద్యాపరంగా వెనకబడి ఉంది, వైద్యపరంగా వెనకబడి ఉంది, సాగునీటి రంగం వెనక ఉంది, త్రాగునీరు కూడా ఇవాళ చాలా గ్రామాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉండిపోయాయి. వాటన్నిటిని కూడా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వెంకటగిరి పట్టణాన్ని కూడా విద్యా వైద్యపరంగా అభివృద్ధి చేయాలి. చుట్టుపక్కల అనేక పారిశ్రామిక వాడలు వచ్చాయి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మేరకు. అక్కడ ఇవాళ ఉపాధి కావాలంటే మా ప్రాంతం వాళ్ళకి ఉపాధి రాకుండా ఎక్కడెక్కడి నుంచో బయట రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పడం జరిగింది, ఏ పరిశ్రమ అయినా సరే ఈ రాష్ట్రంలో పెట్టినప్పుడు స్థానికతకి విలువ ఇవ్వాలి, 70% రిజర్వేషన్ స్థానికులకే ఇవ్వాలి ఉపాధి అవకాశాలని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని అమలు చేసే దానిలో నాకంటూ అవకాశం వస్తే తప్పకుండా వెంకటగిరి నియోజకవర్గంలో రేపటి తరం యువతకి ఒక భవిష్యత్తు ఉంటుందని నా ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత బిజీ స్కెడ్యూల్, మీరు మార్నింగ్ అరౌండ్ 6కి లేచి మీ ఇంటి ముందట చూసుకుంటే ఆ జన కోలాహలం చూసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. ఇంత బిజీ స్కెడ్యూల్లో మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం, అండ్ మీరు ఏదైతే అనుకున్నారో ఈ కొత్త నియోజకవర్గం కాకపోయినా కానీ మీ పాత నియోజకవర్గం జనాలు అందుబాటులో ఉండడం, వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో మాకు ఆనం నారాయణ రెడ్డి గారికి రావాలి, మాకు మినిస్టర్ కూడా చూడాలన్న కోరిక వాళ్ళకు ఉంది. అది ఈవెన్ జరగాలని ఈవెన్ మా యోయో టీవీ కూడా కోరుకుంటూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.